వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ని శరత్ చంద్ర ఎస్పీ సూర్య చంపేశారని తెలుసుకొని కోపంతో కృష్ణప్రసాద్ శరత్ చంద్ర దగ్గరికి వచ్చి గన్ గురి పెడతారు. నీచుడా, దుర్మార్గుడా, నా కొడుకు గగన్ నీకు ఏ అన్యాయం చేశాడు? నీ చెల్లెలికి భర్తగా నేను ఉన్నంతకాలం తనని కనీసం చిన్నమ్మ అని గౌరవించేవాడు. అలాంటి నా కొడుకుని పొట్టను పెట్టుకుంటావా? నీకు బ్రతికే అర్హత లేదు అని చెప్పి గన్తో షూట్ చేయబోగానే ఇటువైపు భూమి, చెర్రి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక భూమి నిజంగానే మావయ్య చంపేశారేమోనని పాపం చెవులు మూసుకొని భయంగా ఇక చూస్తూ ఉంటుంది. ఇంతలో కేపీ ప్రాణాలు తీయడం మీకు చాలా ఈజీ, మాకు కష్టం. ఎందుకంటే మాకు బంధాల విలువ తెలుసు. నా కొడుకు, నా కూతురు, నా భార్య క్షేమంగా ఉండాలని నీ ఇంట్లో ఉన్నానే తప్పించి వాళ్ళపై ప్రేమ లేక కాదు. ఇప్పుడు చెప్తున్నాను, నా కొడుకుని నా నుండి దూరం చేయడమే కాదు, ఇప్పుడు ఒక తల్లికి కొడుకుని కూడా దూరం చేశావు. ఈ పాపం ఇంకా ఎంతకాలం చేస్తావో నాకు తెలీదు. నేను నా శారద దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ శారద ఇంటికి వెళ్ళిపోతారు. ఇంతలో పూరి వస్తుంది పోలీసులతో. మా అన్నయ్యని చంపింది ఈ దుర్మార్గుడే. ఇప్పుడే తన నోటి వెంట ఒప్పుకున్నాడు. అందుకే వీడిని అరెస్ట్ చేయండి అని అంటుంది. పూరి అని అంటుంది భూమి. చూడు భూమి, నీ కుటుంబం వల్ల, మీ నాన్న వల్ల, ఇదిగో ఇక్కడున్న ఈవిడి గారి వల్ల మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. మా అన్నయ్య మాకు దూరమయ్యాడు. ఇంకా ఈయన బయట ఉంటే మా అమ్మ చనిపోతుంది అని చెప్పి పూరినే ఇక శరత్చంద్రని అరెస్ట్ చేయిస్తుంది. ఇటువైపు అపూర్వ, ఎస్పీ సూర్య, నక్షత్ర లోపల నవ్వుకుంటారు. బావా జైలుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మనం మా ఇంటికి గ్రాండ్గా వెళ్ళొచ్చు నక్షత్ర అనగానే, అవును మేడం, నేను చెప్పింది గుర్తుంది కదా, భూమిని నాకిచ్చి పెళ్లి చేయాలి. అందుకే అటువైపు పూరికి నేను చెప్పాల్సిన విధంగా అన్నీ చెప్పేశాను. అందుకే శరత్చంద్ర తనకు తనే మాట్లాడకుండా జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు భూమిని మీరే ఒప్పించాలి, నాకు భూమిని భార్యగా చేసేయండి అని చెప్పి ఇక మరోసారి అపూర్వకి చెప్తూ ఉంటారు ఎస్పీ సూర్య. అర్ధరాత్రి అవుతుంది. భూమి ఇక శరత్చంద్ర కోసం, శోభాచంద్ర కోసం, గగన్ కోసం, అందరి కోసం ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నన్నెందుకు బ్రతికుంచావమ్మా? నేను ఇంట్లో అనవసరంగా అడుగు పెట్టాను. ఇప్పుడు నాన్న జైలుకు వెళ్ళాడు, అలాగే నా గగన్ బావ నాకు దూరమయ్యాడు. ఇంకా ఈ ప్రాణాలు ఎందుకు? నిన్ను చంపిన ఆ అపూర్వ ఇదంతా చేస్తుందని నాకు అర్థమైంది, కానీ నేనేం చేయగలను అని చెప్పి అంటూ ఉండగానే శోభాచంద్ర ఫోటో గాలికి ఎగురుతూ కింది పడిపోతూ ఉండగా ఇక భూమి తీస్తుంది. దాని కింద ఆస్తి పత్రాలు మొత్తం ఉంటాయి. ఇక అవన్నీ చూసి పెట్టేయబోతూ ఉండగా భూమికి ఏదో అర్థమవుతుంది. లేదు, ఈ ఆస్తి కోసమే ఆ అపూర్వ, సూర్య వీళ్ళందరూ కలిసి గగన్ బావని ఖచ్చితంగా చంపేశారు. లేదు, వీళ్ళకి ఆస్తి దక్కితే ఎన్ని ఘోరాలైనా చేస్తారు అని చెప్పి అదంతా ఫైల్లో పెట్టుకొని ఇక బయటికొచ్చి చూసేసరికి ఎస్పీ సూర్య, అపూర్వ, నక్షత్ర చీకట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు బెయిల్ ఇచ్చాను, ఇక మీరు వెళ్ళొచ్చు. రేపటి నుండి భూమికి నాకు పెళ్లి పనులు మొదలు పెట్టండి అని అంటారు. భూమి గుండె ఆగిపోతుంది. ఇక వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని చెప్పి భూమి ఆస్తి పత్రాలని అలాగే బట్టల్ని సదురుకొని ఇక అక్కడి నుండి తిరుపతి ప్రయాణం అయిపోతుంది. తిరుపతిలో ఇక ఏడుకొండల వాడిని దర్శించుకొని నా ప్రయాణం ఎటువైపు అని చెప్పి అనుకునేలోపు కళ్ళు తిరిగి పడిపోతుంది భూమి. అక్కడ లక్ష్మి అనే ఒక ఆమె భూమిని గుర్తుపట్టి ఇక తన ఆశ్రమానికి తీసుకువెళ్తుంది. నువ్వు భూమి కదమ్మా, సుధాచంద్ర నీకు అవార్డు ఇచ్చారు, మీరు చాలా ఉన్నత కుటుంబం కదా, నువ్వు తిరుపతి ఎలా వచ్చావు అని అడుగుతారు. ఇక భూమి తన గతాన్ని చెప్పదు. చూడమ్మా, నా గతం చాలా అంటే చాలా గొప్పది కావచ్చు. ఇప్పుడు నేను భోజనం లేక భర్తని పోగొట్టుకొని ఇగో ఇలా ఉన్నాను అనగానే, మీ ఆయన గగన్ నీ నుండి దూరం అయ్యాడమ్మా. నిజంగా ఏ అమ్మాయికి నీ పరిస్థితి రాకూడదు. నిజం చెప్పాలంటే మీ అమ్మగారు ఒకప్పుడు ఈ ఆశ్రమానికి డబ్బులు ఇచ్చారంట, దాని ద్వారానే ఈ ఆశ్రమం నడుస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఏదో ఉంటుంది, ఈ దైవం మీకు మంచి చేస్తాడు అని చెప్పి లక్ష్మి అనే ఆమె భూమికి చెప్పడంతో భూమి ఆశ్రమంలో ఇక అక్కడున్న పిల్లలకి
డాన్స్ క్లాసులు నేర్పించాలని ఇక అలాగే అపూర్వ ఎస్పి సూర్య నక్షత్రకి ఎట్టి పరిస్థితిలోనూ ఆస్తి దక్కకుండా ఉండాలని వాళ్ళకి తెలియకుండా ఇక తిరుపతి చేరుకొని ఆశ్రమంలో ఉంటూ ఉంటుంది. ఇటువైపు గగన్ కూడా ఒక జాలర వాళ్ళకి దొరకడంతో తనకి గతం గుర్తొచ్చినా శారద గుర్తొచ్చినా ఒక 10 రోజుల తర్వాత వెళ్ళాలని ఇక తనని కాపాడిన శ్రీను అనే వ్యక్తి ఇక చెప్పడంతో తను ఇక అక్కడి నుండి చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు. ఇక గగన్ ఆ ఇంటిని మొత్తం చూసి, అమ్మా నువ్వెక్కడున్నావమ్మా, నేను చనిపోయానని ఎంత ఏడుస్తున్నావో, కానీ నీ గగన్ నిన్ను వదిలి వెళ్ళడు. నువ్వు గుర్తుకొస్తున్నావమ్మా, నాకు అన్నం తినిపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం చేయను, భూమిని కాపాడుకోవాలి. ఆ ఎస్పి సూర్య ఆ శరత్ చంద్ర మాటలు విని ఇద్దరూ కలిపి ఏదో చేస్తున్నారు. భూమి నిన్ను కాపాడుకోవాలమ్మా, భూమి నా సొంతమైంది అని చెప్పి ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ గడిపినదంతా గుర్తు చేసుకుంటాడు. భూమి అలాగే గగన్ ఆ రోజు వెన్నెల్లో అడవి మధ్యలో వాళ్ళిద్దరూ ఒకటి అవుతారు. భూమి, ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను, నిన్ను నా భార్యగా ఎప్పటికీ వదులుకోను, కానీ కొంచెం టైం పడుతుంది ఈ హీరోకి అని చెప్పి అనుకుంటారు గగన్. ఇది ఇలా ఉండగా ఇక కేపీ శారద దగ్గరికి వస్తారు. శారదా, నువ్వేమీ బాధపడద్దు, మన గగన్కి ఏమీ కాదు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనగానే చెప్పింది చాలా బాగుంది, ఇక వెళ్ళొచ్చు అని అంటుంది పూరి. ఇప్పుడు మనకి ఎవరూ లేరమ్మా, కోపతాపాలు అవసరం లేదు, మీ అన్నయ్య వస్తాడు, నువ్వేమీ కంగారు పడకు అనగానే, చూసావా పూరి, మీ అన్నయ్య వస్తాడని మీ అమ్మంటుంది, కానీ గగన్ గారు లేరన్న వార్తే నాకు నచ్చటం లేదు. అన్నయ్య, నేను అమెరికా వెళ్తున్నాను, మళ్ళీ గగన్ తిరిగి వస్తే అప్పుడు కలుసుకుంటాను, ఇప్పుడైతే నీకు నచ్చినట్టు చెయ్యి అని చెప్పి తార ఇక అక్కడి నుండి ఇక అమెరికా వెళ్ళిపోతుంది. ధ్రువ ఇటువైపు పూరిని ఓదారుస్తారు. చూడు పూరి, మీ అన్నయ్య విషయంలో నేను తప్పుగా అనుకున్నాను, భూమిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, కానీ మా చెల్లి చేసింది పొరపాటే, ఇప్పుడు శారదత్తయ్యకి తన భర్త తోడుగా ఉండాలి, నువ్వు మీ నాన్న విషయంలో కోప్పడద్దు అనగానే శారద చాలా సంతోషపడుతుంది. చూడు బాబు, కాలం ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవరికీ తెలీదు, ఇప్పుడు పూరి జీవితం బాగుండాలని నా కొడుకు ప్రాణాలు వదిలాడు, తన జీవితం బాగుండాలి అని అంటుంది. చూడండి, ఇప్పటికీ నేను మారకపోతే మనిషిని కాదు, నేను ఇక్కడే ఉంటాను, మీరు కోలుకునేదాకా ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటారు ధ్రువ. ఇది ఇలా ఉండగా పాపం చెర్రీ మీరాతో అంటారు, చూడమ్మా, ఏ బంధం తెగేదాకా తీసుకురాకూడదు, ఇప్పుడు మామయ్య జైలుకి వెళ్ళాడు, అలాగే భూమి కూడా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, కానీ ఇంట్లో అనగానే, ఒరే చెర్రీ, భూమి ఎక్కడికి వెళ్ళిందో నీకే తెలుసు, చెప్పరా అని అంటుంది అపూర్వ ఇంట్లోకి వస్తూ. ఓ, నువ్వు బెయిల్పై వచ్చేసావా, ఎస్పి సూర్య ఏడి అనగానే, ఏంటి చెర్రీ నా గురించి అడుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. చూడండి, మీరు చేసిన ద్రోహం ఇంత అంతా కాదు, ఖచ్చితంగా భూమి ఇంటి నుండి వెళ్ళిందంటే మీ గురించి ఏదో తెలిసే ఉండాలి అనగానే, భూమి ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొస్తాడులే ఎస్పి సూర్య అని అంటుంది అపూర్వ. అంత అవసరం ఏమొచ్చింది, మా అన్నయ్యని చంపడం ఇంకా నీకు కడుపు నిండలేదా అని అంటారు. ఓ, గగన్ని నేను చంపాను అనుకుంటున్నావా, శరత్ చంద్ర గారు కదా, తాను పాపం జైల్లో ఉన్నాడు, తన బెయిల్ కోసం ఏమైనా ప్రయత్నాలు చెయ్యి, బాగుంటుంది అని చెప్పి ఇక ఎస్పి సూర్య, భూమి నువ్వు ఎలా వెళ్ళిపోతావు, నువ్వు నా నుండి వెళ్ళలేవు, నీ గురించి ఈ ప్రపంచాన్ని జల్లెడ పడతాను అని అనుకుంటాడు ఎస్పి సూర్య. ఇది ఇలా ఉండగా గగనిక అక్కడ తల్లిని గుర్తు చేసుకొని, లేదు, ఇప్పటికీ వారం రోజులు గడిచిపోయింది, ఇక భూమిని చూడాలనిపిస్తుంది, అలాగే అమ్మని చూడాలనిపిస్తుంది, పూరి జీవితం ఎలా ఉందో ఏమో, ఇక భూమిని వాళ్ళ నాన్న ఏమైనా అన్నారో, భూమి గాయం ఎలా ఉందో అని చెప్పి పాపం అక్కడ తన కోసం శ్రీను అనే అతను డబ్బులు పెట్టడంతో ఇక డబ్బుల్ని తీసుకొని ఇక గగన్ బయటికి వస్తారు. బయటికి వచ్చి ఏదైనా బస్సు ఎక్కాలని, అన్నయ్య మీరు నాకు కాపాడారు, నేను నీళ్ళల్లో కొట్టుకుని వస్తే సొంత అన్నదమ్ముళ్ళ నన్ను చూశారు, నేను మీకు ఎప్పటికీ రుణపడతాను, నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి డోర్ అంతా వేసి లెటర్ రాసి గగనిక
బయలుదేరుతాడు భూమి దగ్గరికి. కరెక్ట్గా ట్రైన్ ఆగిపోతుంది. ఆ ట్రైన్ ఎక్కడో కాదు, తిరుపతిలోనే ఆగిపోతుంది. ఇక ఆ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడు భూమి గగన్ని కలపబోతున్నాడు. భూమి ఆశ్రమంలో పిల్లలందరికీ చక్కగా డాన్స్ నేర్పిస్తుంది. అలాగే ఆశ్రమాన్ని వృద్ధి చేయాలని, అలాగే డాన్స్ కళ ముందుకు వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేయాలని, అలాగే గగన్ బావ ఆశయం, అలాగే అత్తయ్య వాళ్ళు అందరూ నన్ను తన కోడలిగా అనుకున్నారు. నేను ప్రాణాలతో ఉన్నది అని చెప్పి ఇక తన పొట్టని నిమురుకుంటుంది. నిజం చెప్పాలి అంటే బావ గుర్తుగా నా కడుపున ఒక నలుసు పుడతాడేమోనని నాకు అనిపిస్తుంది. ఆ రోజు మేమిద్దరం పండు వెన్నెల్లో ఏకమయ్యాము. ఆ దేవుడు నాకు బావని మరోసారి తన కొడుకుగా ఇస్తే ఈ జన్మకి చాలు అని చెప్పి తన పొట్టను నిమురుకుంటూ ఇక పిల్లలకి పాఠాలు అలాగే డాన్సు నేర్పిస్తూ ఉంటుంది భూమి. ఎక్స్క్యూజ్ మీ అనే మాట వినిపిస్తుంది. ఎవరు అనగానే ఆశ్రమంలో తలుపు కొడుతున్నారు, ఎవరో చూడమ్మా అని చెప్పి ఇక లక్ష్మి అనే యువతి అనడంతో భూమి బయటికి వచ్చి ఇక చూసేసరికి వెనక నుండి గగన్ కనబడతారు. ఎవరు మీరు అనగానే గగన్ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు. ఇక భూమి అక్కడ కనిపిస్తుంది. గగన్ బావా అని అంటుంది నమ్మలేని నిజాన్ని. భూమి అని అంటారు. ఒక్కసారిగా అక్కడి నుండి ఒక పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. దేవుడే వాళ్ళిద్దరినీ కలిపినట్టు దేవుడి పైనుండి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకుంటారు. బావా అని చెప్పి ఇక భూమి గగన్ని హత్తుకోవడంతో ఇక రివ్యూ ఎండ్ అయిపోతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. అలాగే ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.